న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో సెలబ్రిటీల నుండి రాజకీయ నాయకుల నుండి శుభవార్తలు రావడం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఒక వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 కొత్త సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది అంటూ షర్మిల తన కుమారుడి పెళ్లి వార్తను ట్వీట్ రూపంలో అందరికి పంచుకున్నారు. ఇక రాజారెడ్డి ప్రియాల పెళ్లి రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉంటూ పెళ్లి ఏర్పాట్లను కనిపెడుతున్నారు. ఇక ప్రియా చట్నీ సంస్థకు సంబంధించిన కుటుంబ సభ్యురాలని అందరూ మాట్లాడుకుంటున్నా అది వాస్తవం కాదని చట్నీ సంస్థ తెలిపింది. అట్లూరి ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడు. అయితే పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన ప్రియ అమెరికాలోనే ఓ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఇక రాజారెడ్డి ప్రియాలది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇక ఈ కాబోయే కొత్త జంట ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ఇప్పటికే చాలామంది గ్రీటింగ్స్ తెలుపుతున్నారు.